వెల్కమ్ టు ఫ్యాషన్ న్యూస్ ఎపిసోడ్ 3. ఈ రోజు అయితే మన న్యూస్ లో బనానా క్లబ్ ఉందన్నమాట. సో కుక్కట్పల్లిలో స్టోర్ చూసేవాడిని ఉంటారు బనానా క్లబ్ ది, చాలా బాగుంటది అనమాట. సో వీళ్ళే ఇంకొక స్టోర్ ని ఢిల్లీలో అయితే ఓపెన్ చేస్తున్నారు. దీంతో పాటు ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ చేశారు ఇంకొక సేల్ నేమ్ వచ్చేసరికి బస్ సేల్ హే. ఈ సేల్ లో ఏంటంటే మీకు టాప్ వేర్ అనేది 499 నుంచి, బాటమ్ వేర్ అనేది 899 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అడిడాస్ రీసెంట్ గా బ్యాడ్ బనీ అనే ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్ తో కొలాబరేషన్ అయింది అనమాట. సో ఈ లైనప్ లో మనము టోటల్ 5 స్నీకర్స్ అయితే చూస్తాం అనమాట. స్నీకర్స్ కొంచెం డిజైన్ ఎలా ఉంటది అని అంటే డబల్ టంగ్ ప్లస్ డబల్ ప్యాడెడ్ తో వస్తుంది అనమాట. సో ఇంత ప్యాడింగ్ ఉంది కాబట్టి మీకు చాలా ఫుల్ కంఫర్ట్ గా ప్లస్ చంకీగా ఉంటుంది అనమాట స్నీకర్ వచ్చేసరికి. సో ఈ కొలాబరేషన్ లో మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా స్నీకర్ లో కనిపించేది అని అంటే ఒక థర్డ్ ఐ ఉంటుంది అనమాట. ఈ ఐ ఏంటంటే మ్యూజిక్ ఆర్టిస్ట్ ఒక సింబల్ అనమాట ఇది. సో ఈ కొలాబరేషన్ లో ఉంది కాబట్టి ఆ మ్యూజిక్ ఐ అనేది మీకు టంగ్ పైన కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా నైకీ ఎయిర్ జార్డన్ 3 ట్రూ బ్లూ అయితే రిలీజ్ అయింది. సో ఈ పాస్ట్ లో వచ్చేసరికి 2011 ప్లస్ 2016 లో అయితే రిలీజ్ అయింది. ప్లస్ ఇప్పుడు మళ్ళీ 2020-26 లో అయితే రిలీజ్ చేశారు. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి పాత వర్షన్ కి ఈ వర్షన్ కి ఏంటంటే మీకు జస్ట్ కొంచెం కలర్ లో డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం లైటర్ వర్షన్స్ ఉన్నాయి, ప్లస్ ఆ ఎలిఫెంట్ ప్రింట్ కూడా కొంచెం తగ్గించారు. సో దీనికి మించిన ఎక్కువ డిఫరెన్సెస్ అయితే ఏం కనిపించలేదు ట్రూ బ్లూ లో. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఢిల్లీ నుంచి. సో స్టూడెంట్స్ అయితే కొంతమంది ఒక కొత్త బ్లెండ్ అయితే క్రియేట్ చేశారు. ఈ బ్లెండ్ వచ్చేసరికి జూట్ విస్కోస్ బ్లెండ్. సో ఇదేంటంటే మనము జూట్ బ్యాగ్స్ చూస్తాం కదా, జూట్ బ్యాగ్స్ అనేవి చాలా టఫ్ గా ఉంటాయి, ప్లస్ అంత ఫ్లెక్సిబుల్ గా కూడా ఉండవు, ప్లస్ రఫ్ గా ఉంటాయి. సో వీళ్ళు దాన్ని అప్డేట్ చేసి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ప్లస్ స్మూత్ ఉండేటట్టు చేశారనమాట. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు కామన్వెల్త్ గేమ్స్ 2026 లో ఈ క్లాత్ అయితే వాళ్ళు వాడతాము అని చెప్పారు. త్వరలోనే మనము మింత్రా నుంచి ఇంకొక సేల్ అయితే చూడొచ్చు ఆగస్ట్ లో. బట్ ఈ అఫీషియల్ న్యూస్ అయితే కన్ఫర్మ్ గా చేయలేదు మింత్రా నుంచి, బట్ వేరే వెబ్సైట్స్ అయితే కొన్ని లీక్స్ అయితే ఇస్తున్నాయి అనమాట. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నైకీ ఏంటంటే వీళ్ళు ఇంకొక లెవెల్ ఎక్స్ట్రా వెళ్ళారనమాట ఎక్స్పెన్సివ్నెస్ లో. వీళ్ళు ఏంటంటే ఒక కొత్త కేటగిరీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ కేటగిరీ నేమ్ వచ్చేసరికి అటిలియర్. సో వీళ్ళు ఏంటంటే ఎక్స్పెన్సివ్ ప్లస్ టైలర్డ్ ఫ్యాషన్ క్లాతింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కేటగిరీలో ఏంటంటే వీళ్ళు కొన్ని పీసెస్ మాత్రమే తీసుకొని వస్తారు ఆల్ ఓవర్ ద వరల్డ్. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. సో ఈ లైనప్ లో వచ్చే మొత్తం క్లాతింగ్ అయితే హ్యాండ్ మేడ్ తో చేస్తారని చెప్పారు. సో ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.